నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. రేపు మనకొచ్చేసి కార్తీక మాసంలో నాగుల చవితి పండుగ వస్తుంది కదండీ! అందుకని నాగుల చవితి గురించి కూడా నేను కొంచెం వివరణ ఇస్తున్నాను. అసలు నాగుల చవితి మనం ఎలా జరుపుకుంటున్నాం అనేది. అలానే దానికి సంబంధించి కొన్ని పురాణ కథలు కూడా ఉన్నాయండి. చూడండి. నేనవి చూపిస్తూ మీకు చెప్తాను. నాగుల చవితి. నాగుల చవితి అంటే ఏమిటి? నాగుల చవితి అనేది భారతీయ పౌరాణిక మరియు జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యమైన తిథుల్లో ఒకటి. ఇది శ్రావణ మాసంలోని నవమి తిథికి వచ్చే రోజు జరుపుకునే పండుగ. ఇది పారంపరికంగా నాగుల పంచమిగా కూడా పిలువబడుతుంది. కానీ అది పంచమి తిథిలో జరగటం వల్ల కొంతమంది ఈ పండుగను నాగుల చవితి అని అంటారు. ఈ పండుగ ముఖ్యంగా సర్పదేవతలకు సంబంధించి ఉంటుంది. నాగుల చవితి పూజా ప్రాధాన్యం. సర్పదేవతలు నాగుల చవితి పండుగలో ప్రధానంగా సర్పదేవతలను పూజిస్తారు. ఈరోజు నాగదేవత, సర్పదేవత అంటే నాగులను, పాములను ఒక రూపంగా పూజించటం జరుగుతుంది. నాగులకు సంబంధించిన అనేక కథలు పురాణాల్లో ఉన్నాయి. వాటి ప్రకారము నాగులు మన జీవితాల్లో అనేక రకాల శక్తులను, ప్రోత్సాహాన్ని కలిగిస్తాయనే విశ్వాసం ఉంది. రెండోది పశుపతి శివుని గణం. నాగులు ప్రధానంగా శివుని గణంలో భాగంగా పరిగణించబడతారు. శివుని తాత్విక దృష్టిలో నాగుల అహంకారాన్ని, ద్వేషాన్ని తొలగించి శక్తి వైకల్యాన్ని ప్రేరేపిస్తారనే ఆచారం ఉంది. మూడోది పూజా విధానం. పూజ చేసే వారి చేతిలో పసుపు, కుంకుమ మరియు పూలను వేసుకొని నిమ్మ, తులసి వృక్షాలు, పప్పులు, వడ్లు మొదలైన వాటితో పూజ చేయటం జరుగుతుంది. పూజా సమయంలో నాగుల పూజ, సర్పదేవతలను పూజించడం మరియు త్రిదోష నివారణ కావాలని ప్రార్థించడం జరుగుతుంది. కథలు, పురాణాలు. శివ పురాణంలోను, విష్ణు పురాణంలోను నాగుల పూజకు సంబంధించిన పలు కథలు ఉన్నాయి. ముఖ్యంగా రాక్షసులతో శివుని పోరాటము, నాగుల పారాయణము, నాగుల క్షేమం అన్నీ ఈ రోజు పూజ చేసే సమయంలో గుర్తు చేస్తాయి. ఆరోగ్య ప్రయోజనాలు. 5వ పాయింట్ ఇక్కడ చూడండి. నాగుల చవితి రోజు ప్రత్యేకంగా సర్ప పూజ చేయటం వల్ల మన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది అని విశ్వసిస్తారు. అలాగే ఈ పండుగను గౌరవించడం వల్ల సర్పదోషం తొలగిపోతుందని భావిస్తారు. నాగుల చవితిపై సంప్రదాయాలు. ఈ రోజున భక్తులు తమ ఇంట్లో పాములైన ప్రాణుల చిత్రాలు, భాష ముక్కలు లేదా ప్రతిమలు ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటారు. ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో మాంసాహార పద్ధతులు కూడా త్యజించి పండుగను శుద్ధంగా జరుపుకుంటారు. నాగుల చవితి ఆధ్యాత్మిక విలువ. ఇది భయ నివారణ 1వ పాయింట్ మరియు ఆధ్యాత్మిక శాంతికి కృషి చేసే రోజు. 2వ పాయింట్ నాగులకు పూజ చేయటం ద్వారా రోగాలు, కష్టాలు దూరం అవుతాయి అని నమ్మకం ఉంది.